మార్నింగ్. సో, మనం ఇంతకు ముంగటి సెషన్‌లో గనుక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, కంప్లీట్ ఏపీఎం కాన్ఫిగరేషన్ అంతా మనం స్టడీ చేసాం. బిఫోర్ స్టార్టింగ్ న్యూ టాపిక్, ఈరోజు టాపిక్‌కెళ్ళక ముందర ఒక్కసారి గ్లిమ్స్, హై లెవెల్ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సిందల్లా ఏంది అంటే, ఈ 6-7 డిఫరెంట్ ఫైల్స్‌ని మనం ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేయాలి. జావా, ఎక్లిప్స్ ఎడిటర్, ఏపీఎం డెస్క్టాప్, ఏపీఎం ఇన్స్పెక్టర్, ఆండ్రాయిడ్ స్టూడియో, నోడ్ జేఎస్ అండ్ ఎక్స్కోడ్. ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఏపీఎంలో మనం ఫాలో అవ్వాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే కనుక, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఒక 4-5 కమాండ్స్ రన్ చేసి వాటిని ఇన్స్టాల్ చేయాలి. అందులో ఫస్ట్ కమాండ్ ఏంది అంటే కనుక బ్రూ అన్న కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ దెన్ ఏపీఎం అన్న కమాండ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దెన్ ఐడివైస్ ఇన్స్టాలర్, కార్ట్ హెడ్జ్ అండ్ ఐఓఎస్ డిప్లాయ్. సో మొత్తం ఈ 5 డిఫరెంట్ కమాండ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈ 5 డిఫరెంట్ కమాండ్స్ని వన్ ఆఫ్టర్ అనదర్ మనం ప్లేస్ చేసి టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేయడమే. ఇట్లా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏపీఎం రన్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే ఇదిగో ఈ 2 కమాండ్స్ని రన్ చేయాలని, అంటే ఇష్యూ వస్తే ఏం సొల్యూషన్ వాడాలి అన్నది కూడా ఇక్కడ మనం స్టడీ చేసాం. అండ్ దెన్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అంటే, యూజువల్లీ మన విండోస్ మిషన్లో ఆండ్రాయిడ్ హోము అండ్ జావా హోము ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో అప్డేట్ చేసాం. ఇక్కడ మ్యాక్లోకి వచ్చేసరికి మనకి ఏంది అంటే కనుక బ్యాష్ ప్రొఫైల్. ఈ బ్యాష్ ప్రొఫైల్ కోసం మనం ఏంది అంటే, యూజర్ నేమ్ అన్న ఫోల్డర్లోకి వెళ్తే అక్కడ కమాండ్ షిఫ్ట్ డాట్ అని కొడితే కనుక మీ యొక్క బ్యాష్ ప్రొఫైల్ కనిపిస్తుంది. కమాండ్ షిఫ్ట్ డాట్ అంటే కనుక హిడెన్ ఫైల్స్ని విజిబుల్ చేయడం కోసం మనం దాన్ని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ సపోజ్ అక్కడ మనకి బై డిఫాల్ట్ బ్యాచ్ ప్రొఫైల్ కనుక కనిపించకపోతే టెర్మినల్ ఓపెన్ చేసి టచ్ స్పేస్ డాట్ బ్యాష్ ప్రొఫైల్ అంటే ఆటోమేటికల్లీ ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్లో ఇదిగో ఇవన్నీ కంటెంట్స్ అప్డేట్ చేయాలి. ఇక్కడ చూడండి, యూజర్ లక్కీ అని అన్నది నా సిస్టమ్ నేమ్ బదులు మీ సిస్టమ్ నేమ్ అండ్ నా పాత్ బదులు మీ పాత్ని అప్డేట్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈ బ్యాష్ ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ కొట్టి కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ అండ్ రీనేమ్ ఇట్ యాజ్ ఎ జెడ్ ప్రొఫైల్, ఒక డాట్ జెడ్ ప్రొఫైల్ అని. అంటే బ్యాష్ ప్రొఫైల్ ఎక్కడైతే ఉన్నదో అక్కడే జెడ్ ప్రొఫైల్ని కూడా క్రియేట్ చేయాలి. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ ఏపీఎం డెస్క్టాప్ ఓపెన్ చేసి ఆ డెస్క్టాప్ మీద ఎడిట్ కాన్ఫిగరేషన్ అని కొట్టి అందులో ఆండ్రాయిడ్ హోము, జావా హోము, ఇక్కడ మీరు బ్యాష్ ప్రొఫైల్లో ఏదైతే ఆండ్రాయిడ్ హోము, జావా హోము మెన్షన్ చేశారో సేమ్ అదే ఆండ్రాయిడ్ హోమ్ అండ్ జావా హోమ్ ఈ రెండు కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంతే. మొత్తం ఈ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయిన తర్వాత వీఆర్ గుడ్ టు గో. ఓకే. సో వీఆర్ గుడ్ టు గో. బేసికలీ మొత్తం ఈ కాన్ఫిగరేషన్ అంతా మనకి అయిపోయిన తర్వాత ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మాట. సో అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మన సిస్టమ్ అంతటిని కాన్ఫిగర్ చేసి రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ కానీ ఫర్దర్గా కానీ వెళ్ళాలి. సో ఇప్పుడు జనరల్గా కొంత టెర్మినాలజీ అన్నది ఉంటుందండి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్లోకి వచ్చేసరికి వర్చువల్ డివైజెస్, వాటిల్ని మనము ఎమ్యులేటర్స్ అంటాం అన్నమాట. ఓకే, ఎమ్యులేటర్స్. సో ఇప్పుడు ఐఓఎస్కి ఉండే వర్చువల్ డివైజెస్ని మనము సిమ్యులేటర్స్ అంటాం. సో ఐఓఎస్ యొక్క వర్చువల్ డివైజెస్ని మనం ఏమంటాము అంటే కనుక సిమ్యులేటర్స్ అంటాం. ఆండ్రాయిడ్ వర్చువల్ డివైజెస్ ఎమ్యులేటర్స్, ఐఓఎస్ వర్చువల్ డివైజెస్ సిమ్యులేటర్స్. ఆండ్రాయిడ్ వర్చువల్ డివైజెస్ మనకి ఐడియా ఉంటే కనుక ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి క్రియేట్ చేసి పెట్టేసాం. మరి ఐఓఎస్ వర్చువల్ డివైజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్స్కోడర్ నుంచి వస్తాయి మనకి. మనం ఏదైతే ఈ ఎక్స్కోడ్ వాడుతున్నామో ఆ ఎక్స్కోడ్ నుంచి ఈ కంప్లీట్ ఈ వర్చువల్ డివైజెస్ ఐఫోన్కి సంబంధించినవన్నీ వస్తాయన్నమాట. దట్స్ ఫైన్. అసలు ఈ సిమ్యులేటర్స్ ఎలా ఉంటాయి, ఎలా లాంచ్ చేయాలి అన్నది ఫస్ట్ చూసి అండ్ దెన్ ఒక మొబైల్ యాప్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఏమేం స్టెప్స్ వేయాలి మొబైల్ ఆటోమేషన్లో అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్కోడ్ని లాంచ్ చేస్తున్నాను నేను. సో లాంచ్ దిస్ ఎక్స్కోడ్. ఎక్స్కోడ్ లాంచ్ అయిన తర్వాత దెన్ యూ నీడ్ టు
ఇది ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక బ్లాంక్ కోడ్ రన్ చేసే బదులు ఏదో ఒక పాత అప్లికేషన్స్ నేను ఓపెన్ చేస్తున్నానండి. ర్యాండమ్లీ ఐఎమ్ ఓపెనింగ్ ఎక్స్ కోడ్ విత్ సమ్ అప్లికేషన్స్. ఓకే, పర్ఫెక్ట్. ఎక్స్ కోడ్ని మీరు ఇక్కడ అప్లికేషన్స్తో ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోనండి ఇక్కడ చూస్తే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అని ఇక్కడ మీకు ఇది ఉంది. సో దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎన్ డిఫాల్ట్ సిమ్యులేటర్. ఇక్కడ మీకు సపోర్టెడ్ సిమ్యులేటర్ ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని క్లిక్ చేస్తే ఇదిగో ఇవి లిస్ట్ ఆఫ్ సిమ్యులేటర్స్, ఐఓఎస్ సిమ్యులేటర్, మొత్తం ఇవన్నీ కూడా సజెస్టెడ్ సిమ్యులేటర్స్ నీకు. అంటే నీ నీ యొక్క ఎక్స్ కోడ్ నుంచి నువ్వు ఈ సిమ్యులేటర్స్ అన్నిటిని నువ్వు లాంచ్ చెయ్యొచ్చు అని దాని యొక్క మీనింగ్. ఇవి కాకుండా నీకు ఏమైనా కొత్త సిమ్యులేటర్స్ కావాలి అంటే యాడ్కి వెళ్ళి మన యొక్క డివైజెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అవర్ విష్. ఓకే, సో మనకి ఏ సిమ్యులేటర్ అయితే కావాలో ఆ పర్టికులర్ సిమ్యులేటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇట్స్ అప్ టు అవర్ విష్. ఓకే, పర్ఫెక్ట్. దట్ ఇట్. అండ్ దెన్ వన్స్ ఇక్కడ దాకా అయిన తర్వాత మనం ఈ సిమ్యులేటర్స్ని ఎక్కడి నుంచి లాంచ్ చేయాలో చూసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంది అంటే, ఓకే, సో ఐ నో వేర్ ఆర్ మై సిమ్యులేటర్స్, రైట్. సో మనకి ఈ సిమ్యులేటర్స్ మీద క్లారిటీ వచ్చేసింది. సో వీ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా ఆన్ దట్ పర్టికులర్ సిమ్యులేటర్స్. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు నువ్వు మొబైల్ ఆటోమేషన్ చేయాలి అంటే సమ్ ఇన్ఫో కావాలి కదా. సో జనరల్గా ఆండ్రాయిడ్లోకి వచ్చేసరికి ఏపీకే ఫైల్స్ని యూజ్ చేసి మొబైల్ మీద వి లాంచ్డ్ దోస్ యాప్స్, రైట్. వి లాంచ్డ్ దోస్ యాప్స్ ఆన్ అ మొబైల్. ద సేమ్ వే ఇప్పుడు ఐఓఎస్ లో కూడా మనకి యాప్ ఫైల్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద కనుక పనిచేస్తా ఉంటుంటే డెవలపర్స్ దే విల్ ప్రొవైడ్ దీస్ యాప్ ఫైల్స్. ఓకే, మనకి డెవలపర్ యూజువలీ యాప్ ఫైల్స్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ డెవలపర్ కనుక యాప్ ఫైల్స్ ప్రొవైడ్ చేయకపోతే మనం ఏం చేస్తాము అంటే వి విల్ గెట్ సోర్స్ కోడ్ ఫ్రమ్ ద డెవలపర్. బాబు నువ్వు డెవలప్ చేసే సోర్స్ కోడ్కి నాకు యాక్సెస్ ఇయ్యి అనిచ్చి వి విల్ డౌన్లోడ్ ద సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ ఏదైతే ఉన్నదో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రమ్ ద సోర్స్ కోడ్ we will generate యాప్ ఫైల్స్. సో ఈ ఐఓఎస్ యాప్ ఫైల్స్ మనకి టూ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఐఓఎస్ లో కనుక నా రిక్వైర్మెంట్ సిమ్యులేటర్స్ మీద మాత్రమే నేను రన్ చేయాలి అనుకోండి, ఐఓఎస్ మీద ఓన్లీ సిమ్యులేటర్స్ మీద మాత్రమే నేను రన్ చేయాలి అంటే డాట్ యాప్ ఫైల్ ఉండాలి నా దగ్గర. అదే ఐఓఎస్ లో నేను రియల్ డివైజెస్ మీద రన్ చేయాలి అనుకోండి, నాకు కావాల్సింది డాట్ ఐపీఏ ఫైల్ కావాలి. సో ఇక్కడ ఐఓఎస్ యాప్ ఫైల్ కి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు సిమ్యులేటర్స్ కావాలి అంటే గనక డాట్ యాప్ ఫైల్కి వెళ్తారు. రియల్ డివైజెస్ కి కావాలి అంటే డాట్ ఐపీఏ ఫైల్కి వెళ్తారు. అంతేనండి, నథింగ్ మోర్ దాన్ దట్. ఒకటి డాట్ ఐపీఏ ఫైల్, ఇంకొకటి డాట్ యాప్ ఫైల్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఐపీఏ ఫైల్ని పక్కన పెడితే ఒక సిమ్యులేటర్ మీద మనం రన్ చేయాలి అంటే ఫస్ట్ డాట్ యాప్ ఫైల్ కావాలి. సో యూజువల్లీ మీకు డాట్ యాప్ ఫైల్ కావాలన్నప్పుడు డెవలపర్ ఇస్తారు. ఇన్ కేస్ డెవలపర్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోర్స్ కోడ్ నుంచి యాప్ ఫైల్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఏంది అంటే ఇదిగో నేను ఒక శాంపుల్ అప్లికేషన్ తీసుకుంటున్నా, యూఐ కిట్ క్యాటలాగ్ అని. ఈ అప్లికేషన్ యొక్క యుఆర్ఎల్ నేను తీసుకుని లెట్ మీ హిట్ ఇట్ ఇన్ దిస్ బ్రౌజర్. ఇదిగో నేను దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి ఈ కోడ్ మీదకి వెళ్ళి డౌన్లోడ్ యాజ్ ఎ జిప్ ఫైల్ అని కొట్టా. ఎప్పుడైతే ఇది జిప్ ఫైల్ కింద డౌన్లోడ్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అన్జిప్ ఇట్. సో లాన్కి వచ్చి ఇక్కడ దాన్ని అన్జిప్ చేసి నేను ఇట్లా పెట్టుకున్నాను. నేను అన్జిప్ చేస్తే ఐఓఎస్ యూఐ కిట్ క్యాటలాగ్ మాస్టర్ అని ఉన్నది. ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తే కనుక ఇక్కడ నాకు రెండు యాప్ ఫైల్స్ ఉన్నాయండి. క్లియర్లీ చూస్తే కనుక ఇదిగో యుఐ క్యాటలాగ్ ఒకటి, యుఐ కిట్ క్యాటలాగ్ ఒకటి, ఈ రెండు కూడా యాప్ ఫైల్స్ యొక్క సోర్స్ కోడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే యూఐ కిట్ క్యాటలాగ్ యొక్క ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను నేను.
వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అనదర్ ఎక్స్టెన్షన్ ఏంది అంటే డాట్ ఎక్స్ కోడ్ ప్రాజెక్ట్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉన్నది చూడండి. యుఐ కిట్ క్యాటలాగ్ డాట్ ఎక్స్ కోడ్ ప్రాజెక్ట్ అని ఉన్నది. సో జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంది అంటే గనక ఆ ఎక్స్ కోడ్ ప్రాజెక్ట్ ని డబల్ ట్యాప్ చేస్తే గనక ఈ యొక్క యుఐ కిట్ క్యాటలాగ్ సోర్స్ కోడ్ మొత్తం వెళ్ళి మన ఎక్స్ కోడ్ లో లాంచ్ అవుతుంది. సో ఆల్రెడీ మన దగ్గర ఇందాక కొంత ఎక్స్ కోడ్ ఉన్నది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కిల్ దట్ పర్టికులర్ ఎక్స్ కోడ్. ఇంతకు ముందర ఎక్స్ కోడ్ ని మొత్తం క్లోజ్ చేసేసాను నేను. ఇప్పుడు యుఐ కిట్ క్యాటలాగ్ ని డబల్ ట్యాప్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను ఈ డబల్ ట్యాప్ చేశానో ఆటోమేటికల్లీ ఇది వెళ్ళి నా సోర్స్ కోడ్ ని ఓపెన్ చేసిందండి. యుఐ కిట్ క్యాటలాగ్ ని ఇక్కడికి ఓపెన్ చేసింది. ఇప్పుడు మన యొక్క యుఐ కిట్ క్యాటలాగ్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఈ ఎక్స్ప్లోరర్ మీదకి వెళ్తే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ ఎ ట్రేడ్ మార్క్. ఓకే, 1 సెకండ్. ఇదిగో యుఐ కిట్ క్యాటలాగ్ నాకు ఇట్లా ఓపెన్ అయిందండి. సో ఇట్లా నాకు ఈ యుఐ కిట్ క్యాటలాగ్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ నేను ఏ డివైస్ మీద అయితే లాంచ్ చేద్దాం అనుకుంటున్నానో ఈ డ్రాప్ డౌన్ లో ఆ డివైస్ పిక్ చేసుకుంటున్నా. మేబీ ఐఫోన్ 12 Pro Max అన్నది ఈ డివైస్ లో పిక్ చేసుకుని ఇక్కడ ఈ బిల్డ్ బటన్ కొడతానా. నాకు ఫస్ట్ కావాల్సింది నాకు డాట్ యాప్ ఫైల్ కావాలి కాబట్టి ఈ బిల్డ్ బటన్ నేను క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే బిల్డ్ బటన్ క్లిక్ చేశానో ఇప్పటి వరకు మీ దగ్గర ఐఫోన్ 12 Pro Max లేదు. సో ఆల్రెడీ మీరు ఇది చెప్పడం వల్ల మీ ఎక్స్ కోడ్ ఐఫోన్ 12 Pro Max యొక్క సిమ్యులేటర్ని లాంచ్ చేసి ఈ యొక్క సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి ఆ యాప్ మీద ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాల్ చేసి ఈవెన్ ఒక యాప్ ఫైల్ అయితే మనకి ఇక్కడ జనరేట్ చేస్తుంది అనమాట. సో హియర్ సో అదిగో యాప్ అయితే ఇన్స్టాల్ చేసింది అండ్ యాప్ ఫైల్ ని కూడా ఇట్ జనరేటెడ్ ఇట్. ఓకే, సో హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ రైట్ నౌ ఈస్ ఓకే, ఇట్లా ఇది యాప్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ లోకి వచ్చి ఓకే ప్రొడక్ట్స్ లోకి వచ్చి యుఐ కిట్ క్యాటలాగ్ డాట్ యాప్ ఇలా మీరు ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేస్తే ప్రాజెక్ట్ లోకి యుఐ కిట్ క్యాటలాగ్ అని ఒక యాప్ ఫైల్ నాకు ఇక్కడ జనరేట్ అయింది. ఈ యుఐ కిట్ క్యాటలాగ్ ఈ రైట్ సైడ్ ఫుల్ పాత్ అని ఉన్నది. ఈ పాత్ ని కాపీ చేసుకుంటే కనుక దట్స్ గోయింగ్ టు బి విత్ ద పాత్ ఆఫ్ మై యాప్ ఫైల్ మాట. ఓకే, దట్స్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఈ పాత్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాప్ ఫైల్ తీసుకుని ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ హియర్. నా యొక్క యుఐ కిట్ యాప్ లొకేషన్. ఎందుకు దీని యాప్ లొకేషన్ ఏంటి అంటే గనక ఇది మనం యూస్ చేసుకుని మూవింగ్ ఎ హెడ్ మన యొక్క సోర్స్ కోడ్లో కానీ మన యొక్క ఫర్దర్ ప్లేసెస్లో కానీ మనం దాన్ని యూస్ చేస్తాం అన్నమాట. అంతేనండి. సో ఇట్లా మనం ఏం చేసాము అంటే ఒక గూగుల్ నుంచి ఒక సోర్స్ కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఆ సోర్స్ కోడ్ నుంచి డాట్ ఏపీపీ అన్న ఫైల్ని మనం జనరేట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ మనం చూసే ప్రతి కాన్ఫిగరేషన్ సిమ్యులేటర్ మీద ఉంటుంది కాబట్టి డాట్ యాప్ ఫైల్ని అయితే మనం ఇక్కడ జనరేట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ నేను చూసుకున్నది యుఐ కిట్ క్యాటలాగ్ యాప్ అండి. మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని మీరు చూస్ చేసుకుని దాని యొక్క సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ జస్ట్ జనరేట్ ద డాట్ యాప్ ఫైల్స్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అన్నమాట. సో ఇప్పుడు డాట్ యాప్ ఫైల్స్ ని మనం చూసుకుని అండ్ ఫ్రమ్ దేర్ వీ కెన్ టేక్ ఇట్ ఫర్దర్. సో దాట్ వీ విల్ కంటిన్యూ యాజ్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, గుడ్.